ఛత్రపతి, కేజీఎఫ్, పుష్ప ఈ 3 సినిమాల్లో సిమిలర్ గా ఉన్న పాయింట్స్ ఏంటో తెలుసా? ఈ 3 సినిమాలు కూడా హీరో క్యారెక్టరైజేషన్స్ గురించే ఉంటాయి. హీరో కింద నుంచి పైకి ఎలా ఎదిగాడు అన్నది ఈ 3 మూవీస్ యొక్క మెయిన్ పాయింట్. సేమ్ అలాగే ఈ 3 మూవీస్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఛత్రపతి అండ్ కేజీఎఫ్ లో అయితే మదర్ సెంటిమెంట్, పుష్పాలో అయితే ఇంటి పేరు. ఛత్రపతి అండ్ కేజీఎఫ్ లో సేమ్ మదర్ సెంటిమెంటే ఉంటుంది. కానీ ఛత్రపతి మూవీలో ఛత్రపతి వాళ్ళ మదర్ చెప్తుంది జనం కోసం బ్రతకమని. అప్పుడు జనం ఛత్రపతి ఛత్రపతి అంటూ నీ వెన్నంటే ఉంటారని. కానీ కేజీఎఫ్ మదర్ చెప్తుంది ఎలాగైనా బ్రతుకు, కానీ చనిపోయే ముందు పెద్ద శ్రీమంతుడిగా చనిపో అని. ఈ 2 మూవీస్ లో ఉన్న మదర్స్ లో ఎవరు గ్రేట్ మదర్ రా అంటే నేను ఛత్రపతి మదరే అని చెప్తా. ఎందుకంటే ఛత్రపతిలో మదర్ జనం కోసం బ్రతకమంది. చివరిలో తమ్ముడు మారాడు, మంచి పెళ్ళము వచ్చింది. కానీ కేజీఎఫ్లో బంగారం బంగారం అంటూ బంగారం లాంటి పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు. చివరిగా బంగారాన్ని కూడా సముద్రంలో కలిపేసుకున్నాడు. ఈ 2 సినిమాల స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కేజీఎఫ్ సినిమాలో లాగా ఇష్టం వచ్చినట్టు బ్రతికి చివరిలో శ్రీమంతుడిగా పోవటం కాదు. ఛత్రపతి సినిమాలో లాగా జనం కోసం బ్రతికితే చివరికి అన్ని హ్యాపీనెసెస్ దొరుకుతాయి. సరే, మరిన్ని ఇలాంటి సినిమా ముచ్చట్ల కోసం మన సినీ చిట్ చాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.